ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ శనివారం రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలను చోటు చేసుకోబోతున్నాయి, అసలు రేపటి రోజున ఏ విధమైనటువంటి సంకీర్తనలు మీ యొక్క జీవితంలో కలగబోతున్నాయి. ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి. సాయంత్రం 5:45 లోపు ఒక వార్త ఎక్కడున్నా కూడా ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే వినండి. వినడానికైతే ప్రయత్నించండి. అలాగే కొన్ని విషయాలు మీరైతే సులభంగా కూడా అర్థం చేసుకోగలుగుతున్నారనమాట. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చివరిలో చెప్పేటువంటి పరిహారం కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం అసలు మర్చిపోవద్దు. మరికొందరికైతే ఈ యొక్క రాశి వారికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక రేపటి రోజున మీకు అత్యంత ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చండి. సాయంత్రం వైపు ఉంటుందండి. రేపు ముఖ్యంగా సాయంత్రం 5:45 లోపు ఒక వార్త, ఒక ఫోన్ కాల్ లేదంటే ఒక వ్యక్తి నుండి వచ్చేటువంటి సమాచారం మీకు దృష్టిని పూర్తిగా ఆ విషయం పైనే పెట్టే విధంగా చేయవచ్చు. మీరు ఊహించినటువంటి వ్యక్తి నుండి కూడాను సమాచారం అనేది రావచ్చు. కొంతమందికి ఇది అంతా కూడా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త కూడా కావచ్చు. మరికొందరికేమో మొదట ఆశ్చర్యంగా అనిపించినా కానీ తద్వారా దాని వెనుక ఉన్నటువంటి విషయం కూడాను అర్థమవుతుంది. మీరు గతంలో ఎవరో ఒకరి నుండి ఒక మంచి మాట కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ యొక్క వ్యక్తి నుండి స్పందన అనేది రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయనేసి ఈ రోజున మీ యొక్క జ్యోతిష దినఫలితాలు అయితే చెప్తున్నాయన్నమాట. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయము, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయము, డబ్బుకు సంబంధించినటువంటి విషయము, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి సమాచారం కూడా అవ్వచ్చు అనమాట. అయితే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున మరో ముఖ్యమైనటువంటి సూచన ఏంటి అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితో కూడా పంచుకోకండి. మీరు ఏ పని చేయబోతున్నారు, మీకు ఎంత డబ్బు అనేది వస్తుంది, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, ఇటువంటి విషయాలను ప్రతి ఒక్కరితో కూడా చెప్పుకోవడం అనేది తగ్గించండి. ఎందుకంటే మీరు చెప్పినటువంటి చిన్న విషయము కూడా మరొక ద్వారం, అంటే వ్యక్తి ద్వారా ఒక పెద్ద విషయంగా మారేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. మీకు కుటుంబ విషయానికి వస్తేనండి, ఉద్యోగం కోసం మౌనంగా ఉన్నటువంటి మధ్యాహ్నం తర్వాత మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మెరుగుపడేటువంటి సూచనలే ఉన్నాయండి. ఇంట్లో మీ యొక్క వ్యక్తిగతతో అంటే ఉండేటువంటి చిన్న చిన్న అపార్థాలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటుందండి. భార్యాభర్తల మధ్య లేదంటే కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా మాట్లాడినటువంటి విషయాలు మళ్ళీ చర్చకి రావచ్చు. మీరు మాత్రం కోపంతో మాట్లాడకుండా ఓపికతో ఓపికగా సమాధానము అనేది ఇవ్వాలి. ఒక ఉద్యోగస్తులకు ఈ రోజున మీ యొక్క జీవితంలో అంటే ఈ యొక్క బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుంది. మీ యొక్క పనికి మరొకరు గమనించేటువంటి పరిస్థితులు కూడా ఉంటుందండి. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు లేదంటే పాత పరిచయాల ద్వారా కొత్త చర్చలు అన్నీ కూడా మొదలైనటువంటి సూచనలు కూడా అయితే ఉన్నాయన్నమాట. వెంటనే లాభం అనేది వస్తుందని కాకుండా భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి సమయం సందర్భంగా కూడా దాన్ని అయితే చూసుకోండి. భాగస్వామి ద్వారా వ్యవహరించేటువంటి వ్యవహారాల్లో మీకు సంబంధించిన అంటే మాటలు అంటే కూడాను రహస్యపూర్వకమైనటువంటి ఆధారాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అయితే చాలా మంచిదనే చెప్పాలండి. ఇక విద్యార్థులకు విషయానికి వస్తేనండి, ఉదయం ఎంతో కొంత ఏకాగ్రత అనేది తగ్గినా కానీ మధ్యాహ్నం తద్వారా చదువుపై ఆసక్తి అనేది పెరుగుతుందండి. ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థం అనేది కావడం లేదు, లేదంటే చాలా కాలంగా కష్టంగా అనిపించినటువంటి అంశంలో స్పష్టత అనేది రావచ్చు. ఆరోగ్యపరంగా పెద్దలు భయపడవలసిన అవసరం కూడా లేకపోయినా కానీ ఒత్తిడి, నిద్ర లేనటువంటి అలసట ఇటువంటి విషయాల్లో అయితే నిర్లక్ష్యం అనేది చేయకండి. ఉదయం కొంత సమయము అనేది ప్రశాంతంగా గడపండి. నీటిని తగినంతగా తీసుకోవడం, సమయానికి భోజనం అనేది చేయడం చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతం కూడా కనిపిస్తుంది. ఉదయం నుండి మీ యొక్క మనసులో తగినటువంటి ఒక విషయము సాయంత్రానికి ఒక సమాధానానికి దగ్గరయ్యేటువంటి అవకాశంగా కూడా ఉంది. మీరు ఎప్పటి నుండి ఇది అంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ఆలోచనల విషయానికి వస్తేనండి, దానికి సంబంధించిన ఒక చిన్న క్లూ లేదంటే సమాచారం ఈ రోజున మీకు ఎదురు కావచ్చు. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక కొత్త మలుపు తీసుకొచ్చేటువంటి రోజుగా కావాలి అనేసి, మీ ఇంట్లో శాంతి, సంతోషాలు, ఐశ్వర్యం కొనసాగాలనేసి భగవంతుని తప్పకుండా కోరుకోండి. ఇక ఈ యొక్క రాశి వారు ముందుగా తెలుసుకోవాలి అంటే కనుక రాశి చక్రంలో వీరు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి అయితే చెందినటువంటి వారనే చెప్పాలండి. ఇక వీరికి సాధారణంగానే ఆలోచించి నిర్ణయం అనేది తీసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా చెప్పుకోవచ్చండి. వీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ కూడాను వారి యొక్క మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క మనస్తత్వం చాలా ప్రత్యేకంగా కూడా ఉంటుందండి. ఎవరైనా కానీ వెంటనే నమ్మరు. ఒక వ్యక్తిని నమ్మడానికి ముందు అతని యొక్క ప్రవర్తన అనేది, మాటలు, గతంలో చేసిన పనులు అన్నింటినీ కూడా గమనిస్తారు. ఒక్కసారి నమ్మిన తర్వాత మాత్రం ఆ యొక్క వ్యక్తి కోపం ఎంతటి వారైనా కానీ నిలబడేటువంటి స్వభావం
అయితే ఉంటుందండి. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా కానీ దుర్వినియోగం చేస్తే మాత్రం ఆ యొక్క వ్యక్తిని మళ్ళీ దగ్గరకు కూడా తీసుకోవడానికి అయితే చాలా సమయం అనేది పడుతుందన్నమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వీరికి స్వేచ్ఛ అంటే చాలా ముఖ్యమండి. తమ యొక్క నిర్ణయాలను మరొకరు నియంత్రించాలనేసి ప్రయత్నిస్తే వీరు మాత్రం అసౌకర్యంగా భావిస్తూ ఉంటారు. ఒక పని అనేది తమకు సరైనదే అని చెప్పేసి ఇతరులు ఎన్ని మాటలు చెప్పినా కానీ తమ యొక్క ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళేటువంటి స్వభావం అయితే వీరికి ఉంటుంది. కొన్నిసార్లు ఇదే అంతా కూడాను పట్టుదలగా కనిపిస్తుంది. కానీ అదే పట్టుదల కారణంగానే వీరి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించేటువంటి శక్తి కూడా వీరికైతే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క రాశివారు మాట కానీ ఒక మాట అనేది ఇచ్చిన తర్వాత కూడా ఆ యొక్క మాట నిలబెట్టుకోవడానికి అయితే ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారండి. అయితే తమపై ఎక్కువగా ఒత్తిడి అనేది పెడితే మాత్రం మౌనంగా దూరంగా కూడా వెళ్ళిపోతారన్నమాట. అయితే వీరికి ఎప్పుడు కూడా రేపటి రోజున కలిసి వచ్చేటువంటి శుభ రంగులు వచ్చేసి ఆకుపచ్చ రంగు, నీలం రంగు, గాఢ ఎరుపు రంగు అండి. ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 8, 12 అలాగే 18. తూర్పు దిక్కు వైపు చేసేటువంటి ప్రయాణం ఎంతో శుభకరంగా ఉంటుందన్నమాట. అలాగే ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా పాటించాలండి. ప్రశాంతంగా ఉండండి, మాటల్లో జాగ్రత్త పాటించండి, మంచి ప్రయాణంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ అనేది పెట్టడం ముఖ్యంగా మీ యొక్క మనసులోని ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరితో కూడా పంచుకోకుండా ఎవరిని కూడా ఎంతవరకు నమ్మాలో అంతల వరకే ముందుకు సాగడం అయితే చాలా మంచిదన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల్లో వారికి అనుకూలంగా ఉందండి, మరికొన్ని రంగాల వారికి అయితే ప్రతికూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుందండి. ఆర్థిక రంగంలో కూడాను కొంత మీద ఊరట కనిపించే అవకాశం అయితే ఉంది. కుటుంబ రంగంలో కూడాను వీరికైతే పరిస్థితులన్నీ కూడా కొంత మెరుగుపడవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉండేటువంటి చిన్నపాటి అపార్థాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రాశివారు రేపటి రోజు ఏకాగ్రత అనేది పెంచుకోవడానికి అయితే మంచి రోజుగా గతంలో కష్టంగా అనిపించినటువంటి విషయంలో మళ్ళీ అంతా కూడా చదివితే అర్థమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో వ్యవహారాల్లో తొందరపాటు అనేది అసలు వద్దండి. ఎవరికైనా కానీ మాట ఇచ్చినా మాట తీసుకున్నా కానీ ఇచ్చారు కదా అనేసి కేవలం మాట మీదే ఆధారపడి డబ్బు లేదంటే ముఖ్యమైనటువంటి బాధ్యతలను అప్పగించకండి. పత్రాలు చదవకుండా సంతకాలు అనేది చేయడం, పూర్తిగా అర్థం కానటువంటి విషయాల్లో అంగీకరించడం అనేది చెప్పడం అంతా కూడా నివారించాలన్నమాట. ఇక రేపటి రోజున మీకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి కూడా మీ యొక్క మాటను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చండి. మీరు సరదాగా చెప్పినటువంటి మాటలను మరొక విధంగా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మాటల్లో కొంత సమయము అనేది మనం అంతా కూడా పాటించాలి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలు, కుటుంబ సభ్యులు, ఆర్థికపరమైనటువంటి విషయాలు ఇతరులతో అసలు చర్చించకండి, చాలా మంచిదన్నమాట. ఇక మీపై ఎవరైనా కానీ అసూయ పడుతున్నారనేసి అనిపించినా కానీ మీరైతే వారి గురించి ఆలోచిస్తూ మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోకండి. మీ యొక్క శక్తిని మీ యొక్క అభివృద్ధిపై పెట్టడం అయితే మీ యొక్క ఎదుగుదలను చూసి ఎవరికైనా కానీ సంతోషపడలేకపోతే అది అంతా కూడా వారి యొక్క సమస్య మాత్రమే అవుతుంది. మీ యొక్క మార్గంలో ముందుకు సాగుతున్నారనమాట, అది అంతా కూడా వారి యొక్క సమస్య. మీరు మాత్రం ముందుకు సాగాలి అనేసి మీ యొక్క మార్గంలో ఈ యొక్క రాశి వారికి ప్రధాన మంత్రం ఒకటేనండి. మాటల్లో జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్త, పరిచయాల్లో జాగ్రత్త, నిర్ణయాల్లో, ఆలోచనలో మీకైతే మంచిగా మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పూర్తిగా నమ్మవలసిన అవసరం అయితే ఏది కూడా లేదు. ఇక అదేవిధంగా మీతో భిన్నంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా శత్రువుగా భావించవలసిన అవసరం కూడా అంతకన్నా ఏది కూడా లేదు. వ్యక్తుల్ని వారి యొక్క ప్రవర్తన ఆధారితంగా మీరైతే అర్థం చేసుకోండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా కొన్ని సంకేతాలను వేసి మనం అయితే పట్టించుకోవడం లేదు కదండి. ఎదుటి వారు ఏమనుకుంటున్నారో, వారి యొక్క పరిస్థితి అనేది ఏ విధంగా మారుతుందో, మన యొక్క నిర్ణయం అనేది తప్పకముందే అది అంతా కూడా ఆలోచనతోనే మనసు అనేది చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టేస్తామన్నమాట. ఎందుకంటే మన యొక్క పెద్దలు కూడా అంతరాత్మ సాక్షిగా మనకు అన్నీ కూడా ఎందుకు అంటూ ఉంటారో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. మనము ఆధ్యాత్మిక విశ్వాసంతో ప్రకారం మన యొక్క అంతరాత్మలో భగవంతుని సాక్షాత్కార భావనతో ఉంటామనేసి అంతా కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏది రావాలో, ఏది అంత దూరంగా ఉండాలో నిర్ణయించుకునేటువంటి సమయం అంతా కూడా మీ యొక్క బుద్ధిని, మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క అంతరాత్మను సమతుల్యంగా ఉంచుకోవడంలో కూడా చాలా మంచిదండి. అలాగే వీరికైతే అంటే ఈ మధ్యకాలంలో కొన్ని విషయాల్లో మీ యొక్క జీవితంలో ఇటువంటి విషయాలు మాత్రం చాలా ప్రశాంతంగా వినడానికి భయపడవలసినటువంటి అవసరం కూడా ఏది కూడా లేదండి. ఏదైనా కానీ సంకేతం అనేది కనిపించింది అనేసి వెంటనే దాన్ని అంతా కూడా శుభము లేదంటే అశుభము అనేసి చెప్పి నిర్ణయించిన అవసరం కూడా ఏది కూడా లేదు. దాని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశ్వాసాన్ని అర్థం చేసుకోవడము, ముఖ్యంగా కొందరి యొక్క జీవితాలే పదే పరస్పరమైనటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి సంకేతాలను అయితే కనిపిస్తున్నాయండి. కళల్లో సర్పాలు కనిపించడం కావచ్చు, లేదంటే కాటేయడం కావచ్చు, లేదంటే అంతా కూడా బుసకొట్టడం కావచ్చు, లేదంటే వెంటాడడం కావచ్చు. ఇలా కళ్ళు అనేవి అంతా కూడాను కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వెంటనే మనము ఏమైపోతుందో అనేసి భయపడిపోతూ ఉంటాము. అలాంటి ప్రమాదం అయితే ఏది కూడా లేదండి. ఆలయాల్లో నాగదేవతను అలాగే పదే దర్శించుకోవడం కావచ్చు, లేదంటే నాగపంచమి వంటి సందర్భాల్లో అంతా కూడాను సర్పాల దానిపై ప్రత్యేకమైనటువంటి ఆసక్తి అనేది కలగడం కావచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనుభవాలే ఉండవచ్చు అన్నమాట. అయితే మన యొక్క సంప్రదాయాల్లో నాగదేవతను ఎంతో పవిత్రంగా భావించుకుంటాం కదండి. కాబట్టి శివునితో నాగారాధనతో పాటు
పాటు ప్రకృతితో అంత సర్పానికి కూడా ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్పందన మన యొక్క పూర్వీకులు ఎంతో గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి సర్పం కనిపించినా లేదంటే కళ్ళలో సర్పం అనేది రావడం అనేది తప్పనిసరిగా మీ యొక్క భవిష్యత్తులో ఏదో కూడా జరగబోతుంది అనేసి నిరూపించకండి. అది అంతా కూడా మీ యొక్క మనసులో భయము, జ్ఞాపకం, ఆలోచన లేదంటే మీరు చూసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ప్రభావితం వల్ల ఈ విధంగా కూడా జరుగుతూ ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మాత్రం ఇలాంటి అనుభవాలను మాత్రం తమ యొక్క ఆత్మ పరిశీలనలకు ఒక అవకాశంగా కూడా తీసుకుంటున్నారనమాట. శివారాధన అయితే తప్పకుండా చేసుకోండి. ఇక శివుని యొక్క ఆరాధించడం వల్ల, నాగదేవత యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఏది కూడా ఉండవన్నమాట. ఇక గోసేవ కూడాను చేసుకుంటూ ఉండండి. గోమాతను పూజించడం వల్ల, మీకు గోమాతలు ఆహారం పెట్టడం వల్ల కూడా మీకు అన్ని విధాలు కూడా మంచి జరుగుతుందన్నమాట. ఎటువంటి సందర్భాలు అయితే మీకు ఏది కూడా లేవు అనేసి భయపడవలసిన అవసరం ఏది కూడా లేదండి. శ్రీ గణపతి దేవుని యొక్క అనుగ్రహము, పరమశివుని యొక్క కృప, శ్రీ సాయిబాబా నివేదనలు, ఈ యొక్క ఆశీర్వాదాలు ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా ఉంటాయనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబడిన ప్రతి అంశాలని కూడా ఏ విధంగా ప్రభావితం అనేది చేయబోతున్నారంటే వివరణ ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.